జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. గట్టిగా అర్చండి, వినపడడం లేదు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. 5 నిమిషాలు ఆలూరు సుజాత గారిని ప్రసంగించాలని కోరుతున్నాం. స్టేజ్ను అలంకరించిన స్టేజ్ను అలంకరించిన పెద్దలకి నా నమస్కారములు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా వందనములు. ఈరోజు ఈ మీటింగ్లో పార్టిసిపేట్ చేయడం నా అదృష్టం. అటువంటి అవకాశం ఇచ్చిన పెద్దలకి నా కృతజ్ఞతలు. ఈరోజు మనం ఇక్కడ ఒక గుంపుగా రాలేదు, ఒక మహాశక్తిగా వచ్చాం. సంఘం ఎప్పుడు ఒకటే నమ్ముతుంది, వ్యక్తి నిర్మాణమే దేశ నిర్మాణం. ప్రస్తుతం మన దేశం ఎన్నో దేశాలకి ఆదర్శంగా నిలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బిల్డింగ్ ఎన్ని ఫ్లోర్స్ కట్టినా దాని బేస్ అనేది స్ట్రాంగ్గా ఉన్నప్పుడే బిల్డింగ్ స్ట్రాంగ్గా ఉంటుంది. అలాంటిదే మన సనాతన ధర్మం, మన సంస్కృతి మన దేశానికి బేస్ లాంటిది. హిందూ ధర్మం అనేది కేవలం ఒక పూజా విధానం కాదు, అది ఒక జీవన శైలి. మన దేశానికి మన సంస్కృతికి శత్రువు ఎక్కడో లేదు, మనలోనే ఉన్నారు. అది మన ఇంపేషన్స్ అండ్ యూనిటీ లేకపోవడం. ఈ రెండింటిని ఎప్పుడైతే మనం సాధిస్తామో మన ధర్మాన్ని కాపాడుకోగలం. మన ధర్మాన్ని కాపాడడం అంటే కత్తులు పట్టుకోవడం కాదు, మన సనాతన ధర్మాన్ని రెస్పెక్ట్ చేస్తూ మన కల్చర్ని ఫాలో అవ్వడం. ఏ హిందువుకైనా ఒక ఆపద వస్తే అండగా నిలబడ్డాం. మనం మన హిందుత్వాన్ని కాపాడుకుందాం. అలాగే కొత్తతనాన్ని ఇన్వైట్ చేద్దాం, కానీ మన మూలాల్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. మనం ఎవరికి వ్యతిరేకం కాదు, కానీ మన సనాతన ధర్మానికి హాని చేస్తే సహించొద్దు. భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ. ధన్యవాదాలు మేడం. ఇప్పుడు ఈనాటి ప్రధాన వక్త శ్రీ ఆలూరు రాఘవేంద్ర గారు సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. వేదిక మీద ఆశీనులైనటువంటి పరమ పూజ్యులు శ్రీ 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 తుర్యానంద స్వామి గారి పాద పద్మాలకి నమస్కరిస్తూ, వేదిక మీద ఆశీనులైనటువంటి పెద్దలారా, ఈ కార్యక్రమానికి కొత్తపేట బస్తీకి సంబంధించినటువంటి హిందూ సమ్మేళనానికి విచ్చేసినటువంటి ఈ పురవాసులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ రోజున హిందూ సమ్మేళనము ఏర్పాటు చేసుకోవడంలో ప్రధానమైనటువంటి ఉద్దేశం, గత 100 సంవత్సరాలుగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ హిందూ సమాజాన్ని చైతన్యం చేస్తూ